Hi guys, this is Mr. Pandu 1318. Welcome back to the new video. అబ్బబ్బబ్బబ్బా! అరాచకం గాయ్స్, అరాచకం. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీరు ఏమంటారో, నాకు సార్ ఇచ్చిన కిక్‌కి, నాకు సార్ ఇచ్చిన ఫైర్‌కి మీరు ఎగ్జైట్‌మెంట్ మామూలుగా ఉండదు. వీడియో అయితే మొత్తం చూడండి, లాస్ట్ వరకు మీకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు తెలుస్తాయి. ఈరోజు ఎవరు నామినేషన్ పైకెళ్ళింది, ఎవరు నామినేషన్ కిందకి వచ్చింది, నాకు సార్ ఎవరిని గట్టిగా వేసుకున్నాడు, ఎవరిని గట్టిగా వేయాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి గట్టిగా దింపేశాడు అనమాట నాకు సార్ హోస్ట్‌కి ఈరోజు 100 కాదు కదా, మీరు 200 మార్క్స్ అయితే ఇవ్వాల్సిందే పక్కా. ఎట్లారా వీడియో చెప్తున్నావు అంటే, లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తేనే తెలుస్తుంది నేను ఎట్లా చెప్తున్నా అనేది. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తెలుస్తుంది. ఓకేనా? చాలామందికి వార్నింగ్లు అయితే సరిపోలేదు అనుకుంటా లాస్ట్ వీక్. ఈ వీక్ గట్టిగా ఇచ్చేసిన నాకు సార్ బిహేవియర్ అయితే స్టేజ్ మీద అరాచకం. నేను చూడలే. అసలు నాకు అప్డేట్స్ వస్తా అంటేనే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఫీల్ లేదు. మీరు వీడియో చూస్తే ఎట్లా ఫీల్ అవుతారో నాకైతే తెలియదు. కామెంట్ అయితే చేయండి పక్కా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో నాకు తెలియదు. కానీ నేనైతే ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నా. నాకు పిచ్చ ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను కూడా 9 o'clockకి లైవ్లో చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏంటంటే మీరు ఈ వీడియో పక్కా లాస్ట్ వరకు అయితే చూస్తారు, ఎందుకంటే అంత ఫైర్ నాకు సార్లో ఉంది. అంత ఫైర్ అనేది చూపించాడు అనమాట. అంత ఫైర్ అనేది కంటెస్టెంట్స్కి అంత రాడ్ దింపాడు. రాడ్ ఎంత దింపాడని చెప్పేసి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎవరైతే ఈ వీడియో చూడనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను ఎపిసోడ్ కోసం. చాలా వెయిటింగ్. కొన్ని అప్డేట్స్తో మాత్రమే నేను వీడియో చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఈరోజు ఎవరిని గట్టిగా వేసుకున్నాడని చెప్పేసి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి బిగ్ బాస్ సాటర్డే లైవ్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఏం జరుగుతాయి, అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అంటే, నా దగ్గర కుప్పలు ఉన్నాయి. నాకు సార్ అయితే పిచ్చ ఫైల్లో ఉన్నారు. మీకు ఎవరైతే ఈ వీక్లో అసలు వీడిని చంపేయాలరా, కొట్టేయాలరా, నరికేయాలరా అని ఉందో, అతన్ని ఆమెని మొత్తం నాకు సార్ మన 18+ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే వేసుకుంటున్నారు. ఒక్కొక్కరిని మామూలుగా వేసుకోవడం లేదు. మీరు మళ్ళీ చూస్తే ఏమనుకుంటారో అంటే అంత ఫైర్లో ఉన్నారనమాట. కొందరికి వార్నింగ్లు వస్తున్నాయి, కొందరికి ఇంట్లోంచి వెళ్ళిపోతారని చెప్పేసి మరీ పెద్ద వార్నింగ్లు అయితే వస్తున్నాయి. అంత వైలెంట్గా ఉంది నాకు సార్ పర్ఫార్మెన్స్. ఆయన హోస్టింగ్. మీరు చూసే పిచ్చ హ్యాపీగా ఉంటారు ఈవినింగ్ ఎపిసోడ్. నేనైతే ఫుల్ ఖుష్ అవుతున్నా. కొందరికి నాకు నచ్చిన వాళ్ళు, నేను ఎంత రివ్యూవర్ అయినా సరే నాకు నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లా నాకు ఇష్టం లేని వాళ్ళని, లేదంటే ఈ వీక్ వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తారు, వీళ్ళకి మంచి వార్నింగ్ ఇవ్వాలి, పడాలి, వేసుకోవాలనే ఉంటుంది కదా నాకు కూడా. అట్లా నాకున్న వాళ్ళలో చాలామందికే పడ్డాయి. బట్ వాళ్ళకైతే నేనైతే ఫుల్ ఖుష్ అయ్యా. నీకెట్లా రాబయ్యా, ఎపిసోడే రాలేదు, నీకెట్లా ఖుష్ అయినావు, ఎట్లా చూసినావు, నీకేమన్నా ఇన్వైట్ చేశారా లైవ్ కంటే? లేదు, నాకు కొన్ని ఛానల్ పేజ్ నేమ్ తెలుసు, అంటే అఫీషియల్ పేజ్ నేమ్స్. అక్కడి నుంచి నాకు లైవ్ అప్డేట్స్ కొన్ని వస్తున్నాయి. ఇంకొన్ని నేను కొందరి దగ్గర ఇన్ఫర్మేషన్ బజ్, అంటే ఈ న్యూస్ అనేది తెలుసుకొని మీకు చెప్తున్నా. బట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో నేను చూసి అయితే చెప్పట్లేదు. నాకు తెలిసిన కొంచెం అప్డేట్ అయితే మీతో షేర్ చేస్తున్నా. బట్ 100% అయితే చెప్తున్నా, నాకు సరే అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు. మీకు ఎవరైతే ఇవి కరెక్ట్ కాదనిపించారో వాళ్ళకైతే గట్టిగానే వేసుకుంటున్నారు. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఏమైంది, ఇంకా నామినేషన్లో ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారని కూడా మీకు క్లారిటీగా చెప్పేస్తాను. మీరు లైవ్ అయితే చూడలేరు కాబట్టి మనకి లైవ్ సాటర్డే సండే ఉండదు, ఎపిసోడ్ ఈవినింగ్ వస్తుంది. మీరు మంచి ఖుషి అవుతారు, చూసుకోండి. బట్ నేను ఈరోజు అయితే మీకు లైవ్ అప్డేట్స్ ప్లస్ ఈరోజు ఎలిమినేషన్ అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళలో లిస్ట్లో ఎవరున్నారు, టాప్లో ఎవరున్నారు, అసలు ఈ వీక్ అంతా టాప్లో ఉన్న వాళ్ళు డౌన్ అయిపోయారు, డౌన్లో ఉన్న వాళ్ళంతా కొంచెం మిడిల్ యావరేజ్, బిలో యావరేజ్ అట్లా కొంచెం పైకి పెరుగుకుంటూ వచ్చారనమాట. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైవ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టార్టింగే మనకి నాకు సార్ ఎంట్రీ సాంగ్తో రాగానే మనకి కొంచెం ఏదో సిల్లీగా మాట్లాడి ట్రై చేయాలని చెప్పి చూస్తాడు. హౌస్మేట్స్కి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ వీక్ మొత్తం వాళ్ళు గొడవలే పన్నారు, కొంచెం వైలెన్సే క్రియేట్ చేసినారు, కొందరు తప్పులు చేసినారని చెప్పేసి వాళ్ళకి తెలుసు. నాకు సార్ ఏమో చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అంత జోక్గా లేకపోతే సిల్లీగా తీసుకోలే. బట్ వాళ్ళకైతే గట్టిగానే తామూలం అందింది. మీరైతే లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు పక్కా అక్కడ ఒక లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి అది రీచ్ అవుతూ ఉంటుంది. మీరు పక్కా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ అయితే డైలీ పెరుగుతున్నారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.
అంటే ఈరోజు వీడియో అయితే మనకి నాకు సార్ ఎంట్రీతో సాంగ్ ఎంట్రీ అయిపోగానే వీళ్ళకి సిల్లీగా కొంచెం ఏదో యాక్ట్ చేద్దామని చెప్పేసి నాగార్జున సార్ అనుకుంటాడు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అది. అంత ఫైర్లో ఉంటాడు నాకు సార్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడు. కొందరికి కొన్ని వీడియోలు కూడా చూపిస్తాడు అనమాట. వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం తప్పులు చేస్తారు, ఎవరి గురించి ఏం డిస్కస్ చేశారు, కొన్ని క్లిప్స్ కూడా చూపించి వాళ్ళని కొందరిని ఏమంటారు వీడియోలు చూపించి ఏదో అంటారు అబ్బా దాని పేరు, కొందరిని వీడియో చూపించి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేపిస్తాడు. కొందరికి వీడియోలు చూపించి వాళ్ళ తప్పేంటి, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అది ఏలెత్తి చూపించి మరి ప్రజలకు అర్థమయ్యేలాగా ప్లస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించే స్టేజ్కి నాకు సార్ తీసుకెళ్తాడు. ఫుల్ అంటే ఫుల్ ఫైర్. మీరు 100కి 150 పెట్టుకోవచ్చు. ఆ హైప్ ఉంటుంది కదా, మూవీకి హైప్ ఎట్లా ఉంటుందో అట్లా హైప్ ఉంటుంది. నేను కూడా చాలా అంటే చాలా వెయిట్ చేసే సాటర్డే సండే ఎపిసోడ్ పక్కా రావాలి, నేను ఇవి కొన్ని నేమ్స్ అనుకున్న వాళ్ళకి పక్కా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి. బట్ సూపర్ ఎపిసోడ్ అయితే సూపర్ ఉందంట. మళ్ళీ నేను కూడా వెయిట్ చేస్తాను లైవ్గా, నేను కూడా ఎపిసోడ్ చూడాలని చెప్పేసి. ఎట్లుంటుంది ఏంది ఎవరిని ఇంకా బాగా ఆ ఎక్స్ప్రెషన్తో చూసేది వేరు, మనం కొన్ని న్యూస్ అది అప్డేట్స్ వచ్చి వినడం వేరు. వింటేనే ఇంత హైప్ ఉందంటే ఇంకా చూస్తే ఎంత హైప్ ఉంటుందో. నేనైతే కాంట్ వెయిట్ అని చెప్పేసి నేను పిచ్చ వెయిటింగ్లో అయితే ఉన్నాను. బట్ కొంచెం ఈ నామినేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ అంతా ఒకరు హైలో ఉన్నారని చెప్పేసి ఫస్ట్ 2 డేస్లోనే తెలిసిపోయింది. బట్ ఆ హైప్లో ఉన్న పర్సనే డౌన్ అయిపోయారు. వాళ్ళ మిస్టేక్ వల్ల, వాళ్ళ రాంగ్ క్లెయిన్లో ఉండడం వల్ల. అంటే ఫస్ట్ 2 వీక్స్ మనకి నచ్చని క్లాన్స్ ఉంటాయి. ఆ క్లాన్లో వీళ్ళు జాయిన్ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అంటే మొత్తం మిస్టేక్ చేయని చెప్పేది వాళ్ళ క్యారెక్టర్ గురించి అయితే అస్సలు మాట్లాడడం లేదు. వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళ గ్రాఫ్ అనేది, వాళ్ళ ఓటింగ్ అనేది తగ్గిపోయి ఎవరైతే మనకి నచ్చని వాళ్ళు ఫస్ట్ 2 వీక్స్ మనకు పడని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కన్వర్ట్ అయిపోయింది. అట్లా వీళ్ళు తప్పు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే టాప్లో ఉన్నారో, ఎవరైతే మనకి లిస్ట్లో ఉన్నారో వీళ్ళు కొంచెం సిచ్యువేషన్ అటు ఇటు అవ్వడం వల్ల పైన ఉన్న వాళ్ళు కిందికి అయిపోతున్నారు, కింద ఉన్న వాళ్ళు పైకి అయిపోతున్నారు. బట్ ఒక 3 మెంబర్స్ అయితే వాళ్ళు డౌన్ఫాల్లోనే ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ వల్ల, వాళ్ళ లాంగ్వేజ్ వల్ల, వాళ్ళ ప్రాబ్లం వల్ల తప్పితే వాళ్ళకి హైప్ రాదు. ప్లస్ పాజిటివ్ అయితే అసలే రాదు. ఫస్ట్ మనకి టాప్లో ఉన్నది అంటే చూసుకుంటే విష్ణుప్రియ ఆఫ్ కోర్స్. ఫస్ట్ వీక్ నుంచి స్టిల్ ఇప్పటికి కూడా టాప్లోనే ఉంది. ఆమెకి 24% ఓట్ షేర్ వచ్చింది. 24% ఆమెకి మంచి ఎంటర్టైనర్ ప్లస్ మంచి కంటెంట్ ఇస్తుంది. బట్ కొన్ని చోట్ల మిస్టేక్స్ చేసింది. కొన్ని ఎటకారంగా నవ్వడం, ఆ ఫైట్ సీన్లలో, ఆ టాస్క్ విషయంలో కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం. అఫ్కోర్స్ ఎదుటోళ్ళు కూడా రూడ్గా బిహేవ్ చేస్తారు. బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈమెకి లోపల ఉండే అది అర్థం కావట్లేదో మరి ఏంటో తెలియదు, కానీ బయట ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్, ఓట్ షేర్ మస్తు అంటే మస్తుగా ఉంది, హైప్లో ఉంది. బట్ ఆమె చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ఇట్లా తెలియకుండా జోక్ చేయడము, కొన్ని సిచ్యువేషన్లలో సడన్గా ఏదో నవ్వి ఎక్కిరించడము, అట్లా చేయడం వల్ల ఆమె గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంది. యాక్చువల్గా చూసుకుంటే విష్ణుప్రియది 36% ఓట్ షేర్ ఉండే, ఎప్పుడు బిఫోర్ ఎస్టర్డే 36% ఉండే, ఇప్పుడు తగ్గింది. ఎందుకు? ఈ 2 డేస్ ఈ టాస్క్ల వల్ల ఆమెకున్న పర్సంటేజ్ కాస్త తగ్గి ఇంకొకరి మీద కన్వర్ట్ అయిపోయింది. ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్ అవి మీరు చూసే ఉంటారు. అవి మీకు నచ్చిన వాళ్ళకి, విష్ణుప్రియ నచ్చిన వాళ్ళకి అవి కరెక్ట్ అనిపిస్తుంది, ఆపోజిట్ పర్సన్కి రాంగ్ అనిపిస్తుంది. కొందరికి విష్ణుప్రియ నచ్చిన వాళ్ళకి కూడా అది తప్పే, ఆమె చేసి ఉండకూడదని చెప్పేసి రిలీజ్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీరకే తెలుస్తుంది ఎందుకనేది. అసలు ఇది ట్విస్ట్, సెకండ్ పర్సన్ ఎవరు హైయెస్ట్ అంటే విష్ణుప్రియ కింద యాక్చువల్గా అయితే మనకి సీతు ఉండాల్సింది సెకండ్ ప్లేస్లో. బిఫోర్ ఎస్టర్డే సీతు ఉండే. అరే ఏంట్రా భయ్, నేను బిఫోర్ ఎస్టర్డే ఓటింగ్ చూస్తే సీతు ఉంది, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆ సెకండ్ ప్లేస్లో అని ఓపెన్ చేసి చూస్తే మన నటనం స్టార్, అదే ఇంకా ఇన్స్టాగ్రామ్లో నటనం స్టార్ అంటారు కదా, ఆ టైప్లో మనకి నటనం స్టార్ ఎవరంటే హౌస్లో మణికంఠ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. అండ్ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చాడంటే అర్థం చేసుకోండి.
ఆయన ఎక్కడ ఏ నక్కతో దొక్కాడో తెలియదు కానీ సెకండ్ ప్లేస్కి రావడం అయితే నన్ను ఆశ్చర్యపరిచింది. అంటే ఆయన ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ కూడా బాగానే ఆడాడు. కొంచెం సింపతి వచ్చింది, వాళ్ళు దొబ్బడం వీళ్ళు దొబ్బడం, బక్కగా ఉండి బలం లేకపోవడం, ఇందువల్ల కొంచెం సింపతి వచ్చి పైకి లేచినాడు కొంచెము. గేమ్ కూడా మంచిగానే ఆడాడు కొంచెం. ఇంకోటి ఏంటంటే అక్కడ 2 క్లాన్స్కి మణికంఠ అంటే పడ్డం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ టీం మెంబర్ ఏమన్నా చెప్పినా తీసుకోలేడు, తొందరగా రియాక్ట్ అయిపోతాడు. రియాక్ట్ వేరు, రెస్పాన్స్ వేరు. రెస్పాండ్ అవ్వడం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు. రియాక్ట్ అయిపోతున్నాడు తొందరగా. అందుకు వాళ్ళ క్లాన్ వాళ్ళకి నచ్చడం లేదు. ఆపోజిట్ క్లాన్ అనేది ఎప్పటికీ రిసీవ్ చేసుకోదు ఆపోజిట్ క్లాన్. అందుకు మణికంఠ ఆ క్లాన్కి నచ్చడం లేదు, ఉన్న క్లాన్కి కూడా అప్పుడప్పుడు నచ్చడం లేదు. ఆ విషయంతో ఏమన్నా ఒంటరితనాన్ని గురవుతున్నాడు అని చెప్పేసి కొందరు ఆడియన్స్ కనెక్ట్ అయిపోవచ్చు. ఉంటారు కదా కొందరు లవర్ బాయ్స్ ఉంటారు, కొందరు కపుల్స్ ఉంటారు, కొందరు సింగిల్స్ ఉంటారు. అట్లా సింగిల్స్లో కలిసిపోయినాడు. సింగిల్స్ ఏమన్నా ఓట్లు వేసారో మరి ఏమో తెలియదు కానీ సెకండ్ ప్లేస్లో అయితే మణికంఠ వచ్చాడు. మణికంఠ కూడా మామూలు వేరియేషన్స్ చూపించడం లేదు. కమల్ హాసన్, రజనీకాంత్ అంటారు కదా మన గజినీ టైపు, ఆ టైప్లో చూపించేస్తున్నాడు మన మణికంఠ. యాక్టింగ్ కానీ అని చూస్తాడు, మళ్ళీ నవ్వుతాడు, హగ్ చేసుకుంటాడు. ఆ హగ్గుల ఫ్యాంటసీ ఏంటో కానీ నాకు మణికంఠ అది చూస్తే అసలు నవ్వాలో ఏడ్చాలో, లేకపోతే అమ్మాయిలు ఎట్లా తీసుకుంటున్నారు రయ్యా అని నైనిక అక్కడికి అంటది, నీకు పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోతే పెళ్ళి అయిపోయినలాగా ఉండాలి, నీకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అట్లా సిల్లీగా అంటది. బట్ వాళ్ళ ఒపీనియన్ మనకు తెలియదు, లోపల ఏం చేస్తున్నారు ఏందనేది. హగ్గు మనకి ఏదో షార్ట్ చూపిస్తారు, పొద్దుగులు మనకి పొద్దుగులు చూపించేది ఎవడు 24 గంటలు చూడలేడు. మహా అంటే ఒక 24 అవర్స్లో ఒక 8 అవర్స్ చూడగలడు, 9 అవర్స్ చూడగలడు. 24 అవర్స్ అంటే ఎవడు చూడలేడు కదా. అట్లా ఫస్ట్ ప్లేస్ విష్ణు ప్లేస్, సెకండ్ ప్లేస్ మణికంఠ అయిపోయింది. థర్డ్ ప్లేస్లో మనకి ఈమె కూడా కొంచెం షాకింగ్. థర్డ్ ప్లేస్లో ఎట్లా వచ్చిందో మరి ఏమో. ఈ వీక్ అసలు గేమ్ ఆడలే కానీ కొంచెం వెల్ బిహేవియర్ అంటే మంచి పద్ధతిలోనే ఆడింది. అసలు ఒకరి మీద మాట అనడం కానీ, లేకపోతే ఒకరి మీద ఫైట్కి వెళ్ళడం అట్లయితే చేయలేదు. గేమ్ అయితే మంచిగా ఆడింది. ఆ ఒపీనియన్తో ఏమైనా కొంచెం ఓట్ షేర్ పెరిగిండొచ్చు. ఆ థర్డ్ పర్సన్ అయితే నైనిక. ఈమె మంచిగా గుడ్ ఒపీనియన్, గుడ్ బిహేవియర్తో మంచి గేమ్ అయితే ఆడింది. ఎటువంటి ఫైట్స్, ఎటువంటి నోరు జారడం, ఎటువంటి కించపరచడం అయితే జరగలేదు. ఈమె ఒక్కటి నాకు తెలిసినంతలో ఈమె అయితే జరగలేదు. ఈమె కొంచెం పాజిటివ్ వచ్చి కొంచెం థర్డ్ షేర్ వచ్చింది. మనకి విష్ణుప్రియకి 24% ఉంటే మణికంఠకి 18% ఉంది, నైనికాకి 11% ఉంది. మనకి ఫోర్త్ వచ్చేసుకొని మనకి ప్రేరణ. యాక్చువల్గా ప్రేరణ లీస్ట్ టు థర్డ్ పర్సన్ ఉండే, ఇప్పుడు ఫస్ట్ టు ఫోర్త్ పర్సన్ వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. ప్రేరణ కొన్ని దగ్గర కొన్ని వర్డ్స్ వాడింది, అది తప్పు. బట్ ఆమెకి జరిగిన సన్నివేశాలు చూసుకుంటే ఆమె అనిన దానికంటే ఆమెకు జరిగినట్టువే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎపిసోడ్లో కూడా అబ్జర్వ్ చేయాలి అవి ఎక్కడేం జరిగినాయని చెప్పేసి. కొన్ని షార్ట్స్ మనకి కట్ చేసేసారనమాట. నేను ఎపిసోడ్ లైవ్కి డిఫరెంట్ చూసా. ప్రేరణకు జరిగిన విషయంలో అయితే కొన్ని కట్ చేశారు. అండ్ నేను ఇంకోటి నేను ప్రేరణకి ఏమేమి జరిగాయని చెప్పేసి ఒక షార్ట్లో కూడా మన ఛానల్లో పెట్టా, వెళ్ళి చూడండి ఏమేమి జరిగాయి ప్రేరణకు అని చెప్పేసి. నేను ప్రేరణకు సపోర్ట్ చేయలేదు, బట్ ప్రేరణ క్యారెక్టర్లెస్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వాడింది, ఒక పదం వాడింది. ఆ పదం ఎట్నుంచి వచ్చింది, దానికి ముందు విష్ణుప్రియ ఏమని చెప్పేసి ప్రేరణ అనింది, సీతు ఎలా బిహేవ్ చేసింది ప్రేరణ విషయంలో, అదంతా మీరు చూస్తే మీకు ఆ ప్రేరణ ఎందుకు ఆ మాట అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక షార్ట్ కూడా పెట్టదు, వెళ్ళి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. ఫోర్త్ పర్సన్ ప్రేరణ, ఈమెకి 10% ఓట్ షేర్ ఉంది. ఈమె కూడా గేమ్ అయితే నేను ప్రేరణని మెచ్చుకుంటా. ఈ సీజన్ అయితే పుల్లుల్లాగా ఆడుతున్నారు అమ్మాయిలు. బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే అమ్మాయిల మీద అట్లా జరుగుతున్నాయి. బట్ హౌస్లో ఏ సీజన్లో అమ్మాయిలు, ఎస్పెషల్లీ ఏ సీజన్లో అమ్మాయిలు ఇలా ఆడలేదు. అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి నెగిటివ్ పాజిటివ్ అదేం చెప్పట్లేదు, నేను వాళ్ళ ఆట గురించి చెప్తున్నా. పుల్లుల మధ్య ఆడుతున్నారు ఒక్కొక్కరు, మామూలుగా ఆడట్లేదు. ఎట్లా ఆడుతున్నారంటే వాళ్ళు ఇక్కడ టచ్ చేస్తున్నారా, అక్కడ టచ్ చేస్తున్నారు, వాళ్ళు నా మీద పడుతున్నారు, కింద పడుతున్నారా, వాళ్ళు ఆడ మగ ఏం చూడట్లే. మాకు గేమ్ ఇంపార్టెంట్, మేము బిగ్ బాస్ హౌస్లో మా క్లాన్ ఇంపార్టెంట్, మా క్లాన్ కోసం మేము ప్రాణాలు పెడతామని చెప్పేసి ఆడిన వాళ్ళల్లో నేను చూసింది ఈ వీక్ నాకు నెగిటివే వాళ్ళు. బట్ వాళ్ళని ఈ లాస్ట్ వీక్ గేమ్స్లో నేను బాగా అంటే బాగా కొంచెం బెస్ట్ అనిపించింది ఆ అమ్మాయి ప్రేరణ ఒకటి. అందులో ఆమెకి ఆ గేమ్ వల్లనే కొంచెం ఓట్ షేర్ పెరిగింది. అండ్ ఆ ఓట్ షేర్ పెరగడంలో వేరే వాళ్ళ ఓట్ షేర్ ఈ అమ్మాయికి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి యాక్చువల్గా
న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారనమాట. నాకు విష్ణుప్రియ అంటేనే ఇష్టం అనే వాళ్ళు ఉంటారు. కొందరు నాకు ప్రేరణ అంటేనే ఇష్టం అనే వాళ్ళు కొందరు ఉంటారు. బట్ ప్రేరణ, విష్ణుప్రియ అంటే ప్రేరణ, విష్ణుప్రియ హౌస్‌మేట్స్ వీళ్ళల్లో ఈ వీక్ నాకు వీళ్ళు గేమ్ ఆడినారు నాకు నచ్చింది. వీళ్ళు ఈ గేమ్ నాకు బాగా ఆడినారు నాకు నచ్చింది. అట్లా ఈ వీక్ కంపేర్ చేసుకుంటే విష్ణుప్రియ, వాటెవర్ నేను విష్ణుప్రియ, ప్రేరణ నేమ్స్ తీసుకొస్తాను. అట్లా కంపేర్ చేసుకొని వాళ్ళు ఎవరిది తప్పులు, ఎవరిది గేమ్ బాగుంది, ఎవరు మంచిగా ఆడినారు, ఎవరు కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయిపోయినారు అని కంపేర్ చేసుకొని అట్లా ఓటేసారనమాట ప్రేరణకి. ఆ విషయంలో ఆమె లీస్ట్ నుంచి థర్డ్ నుంచి ఫస్ట్ నుంచి ఫోర్త్కి వచ్చిందనమాట. అట్లా కూడా ఓట్లు వేస్తారు. కొంచెం మీరు కూడా కొంచెం వాళ్ళ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అది ఇది చేస్తే మీరు ఎంత డబ్బులు నువ్వు 2 days ఒక ఎంతో ఖర్చు పెట్టి ఓట్లు వేపిస్తావు అబ్బా. బట్ అక్కడ ఏంటంటే ఆ 2 days మీరు ఓట్స్ వేయించిన తర్వాత లాస్ట్ 2 daysలో వైలెన్స్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. తక్కువడేం కాదు బిగ్ బాస్. రేటింగ్ రావాలి, టీఆర్పీ పెరగాలని చెప్పేసి ఆయన ఏమైనా చేస్తాడు. నిన్న చూసినారు కదా, గేట్లు ఓపెన్ చేసినాడు, వెళ్ళేటోళ్ళు వెళ్ళొచ్చు, నా రూల్ నా ఇష్టం, నా హౌస్ నా ఇష్టం అని చెప్పేసి. అట్లా ఆయన ఇష్టం అబ్బా. ఆయన ఏమేం చేస్తాడు, మీరు ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు వేయించి ఇట్లా చేసిన లాస్ట్ 2 days అయితే ఓట్లు తారుమారు అవుతాయి. ఫస్ట్ 2 days మనం అనుకుంటాం వెళ్ళిపోయింది మా కంటెస్టెంట్కి 90%, మిగతా వాడు వెళ్ళిపోయిన అని మనం అనుకుంటాం. బట్ ఈ వీక్ అట్లా జరగలేదు, మొత్తం చేంజ్ అయిపోయాయి. అట్లా ప్రేరణకు కూడా ఓట్లు పడ్డాయని నేను అనుకుంటా. బట్ పృథ్వీది 5th person వచ్చేసి పృథ్వీ. పృథ్వీ నుంచి కిందికి 4 members యాజ్ ఈజ్ సేమ్ ఈక్వల్లో ఉన్నారు. అంటే 1%, 0.5% డిఫరెన్స్లో ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ నలుగురు సేమ్లోనే ఉన్నారు. ఆ నలుగురిలో ఈరోజు ఎవరు వెళ్తారు, 2 అయితే చెప్తాను ఎవరు అనేది చెప్పేసి. లీస్ట్ 2 అయితే పక్కా వీళ్ళు వెళ్తారు, వీళ్ళిద్దరు అని చెప్పేసి అయితే చెప్పగలుగుతాం. కానీ ఈ 4 members ఉన్నారు ఈక్వల్గా. పృథ్వీ, కిరాక్సిత, అబ్బాయి, యష్మి అనేది వీళ్ళు నలుగురు అయితే కింద ఉన్నారు. ఎందుకు వీళ్ళు కింద ఉన్నారు, కిరాక్సిత మంచిగా ఆడుతుంది కదా, అమ్మాయి ఎందుకు కింద ఉండాల్సింది వచ్చింది అని మీరు కామెంట్ చేయొచ్చు. అంటే ఆమె ఆట తీరు బాగానే ఉంది, లాస్ట్ వీక్ నాకు సార్ పొగిడారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి మీరు అనొచ్చు. బట్ మీకు ఒకటి చెప్తా వినండి, కిరాక్సిత ఏం చేసిందంటే తప్పు, ప్రేరణ విషయంలో తప్పు చేసింది. ప్రేరణ విషయం ఈ వీక్ ఆమె గేమ్ మ్యాక్సిమం గేమ్ కనపడలే, మనకు చూపిలేదో ఏమో తెలియదు కానీ గేమ్ కనపడలేదు. అండ్ కొన్ని దగ్గర కొంత బిహేవియర్ అనేది కొంచెం బాగలే, కొంచెమే, నేను ఓవరాల్ చెప్పట్లే, కొంచెం అది మార్చుకుంటే ఆ అమ్మాయి హై లెవెల్లో ఉంటుంది. లాస్ట్ టైమే పొగిడారు, అంత మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ లేడీ, ఆడపులి అని చెప్పేసి అంత పొగిడి. ఈ వీక్ వచ్చేసరికి కొంచెం బిహేవియర్లో క్లాన్ ఏమన్నా మారేందుకు అట్లా అయినారో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ కొంచెం అయితే బిహేవియర్ అయితే మారింది. గేమ్ కూడా డౌన్ అయింది, గేమ్ అయితే ఇక్కడ కనపడలేదు సరిగ్గా. అండ్ ఇంకా కిరాక్సిత 5th ఉంది, లీస్ట్ నుంచి 4th ఉంది, పైనుంచి అయితే 5th ఉంది. నెక్స్ట్ తీసుకుంటే మనకి అబ్బాయిది గేమ్ ఆడలే, అక్కడ కూర్చొని వద్దు ప్రేరణ వద్దు, యష్మి ఊకో యష్మి, రే మణికంఠ కూర్చోరా, ఎందుకు వాళ్ళలాగా ఇసిరి పడేస్తారు, ఎందుకు అట్లా కూర్చొని ఉన్నాడు తప్పితే. ఇంకా ఈయన మన ఆదిత్య గురించి చెప్పుకుంటే వద్దు నిఖిల్ పృథ్వీ అంతే తప్పితే ఆయన ఏం చేయడం లేదు. బట్ అబ్బాయిది కొంచెం కాదు, ఓవరాల్ ఈ వీక్ అబ్బాయికి గట్టిగానే పడుతుంది. మీరు ఎపిసోడ్ చూడండి, ఎందుకంటే కొంచెం బిగ్ బాస్ ఆయన జోక్ అంటున్నాడు, మరి ఏమో తెలియదు కానీ ఆయనకు జోక్ అనిపించచ్చు. బట్ బిగ్ బాస్ అట్లా తీసుకోడు కదా, టెలికాస్ట్లో కూడా మనకి బిగ్ బాస్ని జోక్ వేసినట్టు అనిపించలే, ఏదో సీరియస్గానే నేను ఆడను నన్ను పంపేయండి అని చెప్పేసి అట్లా మాట్లాడినట్టు అనిపించింది నాకు కూడా. మోస్ట్లీ కంటెస్టెంట్స్కి అందరికీ ఆడియన్స్ అందరికీ అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఒక మాట అనేటప్పుడు మనం చూసే మాటను చూస్తాం, కానీ ఆ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు జోక్ చేశారా, సీరియస్గా ఉన్నారా, అది మనం అంతా క్యాచ్ చేయలేము. ఎందుకంటే మనం అక్కడ లైవ్లో లేము, మనం ఏదో ఎపిసోడ్ చూస్తూ ఉన్నాము. లైవ్లో చేసేది వేరే ఉంటుంది, ఎపిసోడ్లో చూసేది వేరే ఉంటుంది. రియాలిటీకి రీల్కి వేరే ఉంటుంది డిఫరెన్స్. మనం రీల్ లాగా చూస్తున్నాం, అదే రియాలిటీ అంటారు. కానీ మనం రీల్ అంటే ఒక ఫోన్లోనో ఒక కంప్యూటర్లోనో ఒక టీవీలోనో చూస్తున్నాం వాళ్ళని. రియాలిటీ అంటే ఏదో లైవ్ చూడడం, ఇంకా అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ 2 seconds సీన్ మనకి ఎమ్మడే వస్తా ఉంది అంటే అది రియాలిటీ, మనం చూస్తూ ఉన్నట్టు. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే ఒక రీలో వీడియోనో చూస్తున్నాం అంతే. అక్కడ వాళ్ళు అన్నమాట మనకి అట్లా అనిపించచ్చు. బట్ బిగ్ బాస్కి లైవ్లో ఉంటాడు కాబట్టి తప్పే అది, బిగ్ బాస్ని అనకూడదు. ఆయనకైతే గట్టిగానే వేసుకున్నారు ఈసారి, డోర్ ఓపెన్ చేసి వెళ్తారంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయనకి ఇండైరెక్ట్గా
ఇండైరెక్ట్గా అన్నాడనమాట. ఎగ్జాక్ట్గా అభయ్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనకుండా అట్లా కూడా జరిగింది. కొంచెం గేమ్ ఆడలే ఈ వారము, క్లాన్లో చీఫ్ అయినాడని చెప్పేసి కొంచెం అంటే కొంచెం పొగరు అన్నట్టు అనిపించింది చాలామందికి. పొగరు అంటే దాన్ని ఏమంటారు, నేనే కింగ్ అనే టైప్లో ఏదో అనిపించింది అన్నమాట. నేను చెప్పిందే అలా నా క్లాన్ అది ఇది అన్నట్టు కాకుండా కొంచెం ఏదో బిహేవింగ్లోనే మనకి ఏదో తేడా కొట్టిందబ్బా. క్లాన్లో మెంబర్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉండే యష్మి టీంలో, చీఫ్ అయిన తర్వాత ఒక విధంగా ఉన్నాడు. అదేందో అర్థం కావట్లేదు. మళ్ళీ గేమ్ కూడా తగ్గిపోయింది. ఈ చీఫ్ అయిన తర్వాత గేమ్ సరిగ్గా ఆడలే, వాళ్ళ టీంని ఆయన సక్రమంగా చూసుకోలేదు, ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన చీఫ్గా అక్కడ ఉండడమే కరెక్ట్, అట్లా చేయడమే కరెక్ట్. ఆయన కూడా ఎదురు వెళ్ళి పృథ్వీలాగా కొట్లాడడమో, ఇసిరేయడమో, నిఖిల్కి ఇసిరేయడమో, అమ్మాయిలని అట్లా ఇసిరేయడం అని చెప్పేసి వాళ్ళు కూడా చేసి ఉంటే కొంచెం వేరే లెవెల్ అయిపోయిండేది. అది కొంచెం సీరియస్ అయిపోయిండేది. ఎందుకంటే పృథ్వీని అసలు ఎవరు ఆపలేకపోతున్నారు అక్కడ. నబీల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆపగలడు అనుకుంటే చాలా ఆపగలడు ఆయన. బట్ ఆయనకు కొంచెం హ్యూమన్ అనే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఏమన్నా తెలిసేమో నాకు తెలియదు, కానీ కొంచెం ఆయనంత పాజిటివిటీ, ఆయనంత కామ్, ఆయనంత కూల్ అని చెప్పేసి నేనైతే హౌస్లో ఎవరిని చూడలే. ఫస్ట్ శేఖర్ భాష గారిని చూసా, తర్వాత నబీల్నే చూస్తున్నాను అంత కామ్గా. దాని తర్వాత ఏమన్నా ఉంటే ఒక 3-4% నిఖిల్ అవుతాడు. రిలీజ్ అయ్యాడు కాబట్టి నిన్న ఎపిసోడ్లో సోనియాకి నిఖిల్కి ఇది బ్రేక్ అయింది. హార్ట్ బ్రేక్ అంటే కొన్ని నిజాలు వాళ్ళు ఏదో ఒపీనియన్స్ నచ్చకో, లేకపోతే నువ్వు తినలేదురా నేను తిననురా, నువ్వు తింటేనే నేను ఏడవనురా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటాను. మరి ఏందో మనకు తెలియదు. అసలు సోనియాకి మైండ్ ఉందో లేదో అసలు అర్థమే కావట్లేదు. బయట ఆయన యశ్వీర్ అని చెప్పేసి ఆయన బిగ్ బాస్ హౌస్లో అడిగిపెట్టేంత వరకు తోడుండి వచ్చి ఫోటో దిగి లోపలికి పంపిస్తే ఆమె లోపలికి వెళ్ళి వాడిని ఈడంటుంది, ఇట్లా అంటుంది, చేతులు పట్టుకుంటుంది. అసలు చూసే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ కూడా ఉంది దాని గురించి, సోనియా ఏమేం పనులు చేస్తుంది అక్కడ. అంటే మన మాటలు చెప్పాలంటే డబుల్ మీనింగ్గా ఏం చేస్తుంది మీరు ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సోనియా ఫ్యాన్స్కి నేను ఏం చెప్తున్నానంటే ఒకటే, ఆమె మంచిగా ఆడుతుందో లేకపోతే మంచిగా మాట్లాడుతుందో ఓకే, ఐ అగ్రీ. బట్ చేస్తున్న కొన్ని పనులు అయితే చాలా గలీజ్గా ఉన్నాయి. మీరైతే మంచిగా ఆలోచించే వాళ్ళు, లేకపోతే మీకు నచ్చిన కంటెస్టెంట్ అలా చేయకూడదు అనుకునే వాళ్ళైతే ఆమె కొంచెం మీరేం చేస్తారంటే రియలైజ్ అవుతారు ఆలోచించుకొని. లేదు మా అక్క ఏం చేసినా రైటే, మా అక్క ఆడపులి, మా అక్క సింహం, మా అక్క తోపు తురుమ అంటే దానికి ఏం చేయలేం. నెక్స్ట్ వీక్ నామినేషన్లో పెడతారు, చక్కగా బయటకు పంపిస్తారు ఆడియన్స్. అందుకే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సరే, ఎవరి ఫ్యాన్స్ ఎవరైనా సరే కొంచెం వెల్ బిహేవ్డ్గా బిహేవ్ చేయండి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు, టీఆర్పీ బిగ్ బాస్ పెరుగుతుంది, రివ్యూస్ మనం ఇస్తున్నాం, చూసేటోళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళు కొట్లాడినారని చెప్పేసి బయట ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కామెంట్లు తిట్టుకోవడం, అది అది హే అని చెప్పేసి తిట్టుకోవడం కరెక్ట్ కాదు. మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అరే మనం కామెంట్ పెడుతున్నాం, ఇది 10 మంది చూస్తారు, ఆలోచించుకొని పెట్టాలా. బ్యాడ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నా, పాజిటివ్గా పెట్టేటోళ్ళు పెట్టండి, దానికి అభ్యంతరమే, ఆపేదే లేదు, మీ ఒపీనియన్ మీరు పెట్టండి. బట్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం చూసి పెట్టండి. ఒక 10 మంది చూస్తారు ఈ వీడియోలో, ఎవరి వీడియో అయినా సరే, నా వీడియో అయినా, కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ అయినా సరే కొద్దిగా చూస్తారు, మనం చూసి పెడదాం. ఎందుకంటే మీ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది అక్కడ, మీ ఫోటో ఉంటే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా వాడండి, లాంగ్వేజ్ అయినా సరే, బ్యాడ్ వర్డ్స్ అయినా సరే చూసుకొని మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, ఓకేనా. మీ ఫ్యాన్స్ ఎవరెవరి కంటెస్టెంట్ ఫ్యాన్ అయినా సరే చూసుకొని వాడండి, చూసుకొని ఓట్ చేసుకోండి, చూసుకొని వాళ్ళు బిహేవ్ చేశారని చెప్పేసి బయట మీరు కూడా అట్లనే తయారవద్దు. అదొక నా సజెషన్. లాస్ట్ 2 లిస్ట్ అని మాట్లాడుకునేది అయితే, ఒకటి పృథ్వీ, ఇంకోటి యష్మి. యష్మి ఎందుకు అంటే, పృథ్వీది ఈ వీక్ కాదు, ఫస్ట్ వీక్ నుంచి అగ్రెషన్. పృథ్వీది లాస్ట్ వీక్ అయితే అరాచకం అంటే మళ్ళీ సినిమాలలో హీరో చేసే అరాచకమో, లేకపోతే సలార్లో ప్రభాస్ అన్న చేసిన అరాచకమో అనుకున్నారు, హీరోయిజం అనుకున్నారు మీరు. అరాచకం అన్నానని చెప్పేసి మళ్ళీ అరాచకం అంటే అదొక రకం రా నాయన. వాడు చేసింది ఏంటంటే మణికంఠనైతే కొట్టు రా 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 అసలు మణికంఠ ఏదో పెద్ద కొట్టేటోని మధ్య లేచిపోతా ఉన్నాడు. అదే ఉంటుంది చూడు, ఏనుగు మీదకి చీమ పోయినట్టు అట్లుంది. మరి
ఇప్పుడు ఏనుగు అన్నానని మళ్ళీ మీ పృథ్వీ అన్నని లేపుకున్నారు పైకి. చీమకు కూడా అప్పుడప్పుడు డేంజరే, ముక్కులో దూరి ఏదో ఒకటి చేస్తుంది. నేను జస్ట్ ఏదో ఆ సిచ్యువేషన్ని కంపేర్ చేద్దామని చెప్పి అంతే, ఆ ఏనుగు చీమ అని చెప్పేసి. బట్ మణికంఠ గట్టిగానే పోటీ చేసినాడు, మీదికి పోతా ఉన్నాడు. బట్ ఏమంటే పృథ్వీ ఏమన్నా బై మిస్టేక్ హ్యాండ్ వేసుకొని ఉంటే వేరే కథ జరిగేది. సారీ, మళ్ళీ సోహెల్ అన్న డైలాగ్ వన్ అని చెప్పేసి సోహెల్ అన్న నాకు కాపీరైట్ వేసేటోడు. చూసాను చరో జాగ్రత్త, కథ వేరే ఉంటుందంటే మనం మళ్ళీ ఆ డైలాగ్ అంత ఫేమస్ అయింది, ఏం చేద్దాం మరి. ఇక్కడ విషయానికి ఏంటంటే పృథ్వీ యష్మిది అయితే, యష్మి ఈ వీక్ నెగిటివ్ ఎక్కడ కాలే, నాకు తెలిసినంతలో అయితే యష్మి నెగిటివ్ ఎక్కడా కాలే. 100% చెప్తాను కదా. లాస్ట్ వీక్ యష్మి, ఫస్ట్ వీక్ యష్మి, ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళే రియలైజ్ అయ్యి కామెంట్ పెడతారు, యష్మి ఈ వీక్ మంచిగా బిహేవ్ చేసింది. 100లో పోనీ 80% చెప్తారు. నేను 100కి 100% గుద్ది చెప్తాను. 100లో 80% మెంబర్స్ హేటర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 2 వీక్స్, ఈ వీక్ యష్మి కరెక్టే మాట్లాడింది, యష్మి మంచిగానే ఆడింది, యష్మి మంచిగానే మాట్లాడింది ఈ వీక్ అని చెప్పేసి 100కి 80% చెప్తారు, కామెంట్ కూడా పెడతారు. మీకు అట్లా అనిపిస్తే కామెంట్ పెట్టండి, లేదు మాకు అట్లా అనిపించలేదు నువ్వే అట్లా అనుకుంటున్నావు అని చెప్పేసి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. నేనేమో అట్లా అనుకోను. ప్రతి కామెంట్ని తీసుకుంటే ప్రతి కామెంట్ చదువుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతా, ఎందుకంటే ప్రతి కామెంట్ ఒక్కొక్క డైమండ్ అనమాట. మ్యాక్సిమం ఎక్కువ లేడీసే పెడుతున్నారు నా ఛానల్లో కామెంట్స్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అండ్ లైక్ కూడా చేసుకోండి. లైక్లు ఎవరు చేయడం లేదు, ఊకే చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు లైక్ చేస్తేనే మంచిగా వ్యూస్ వస్తాయి, మంచి కంటెంట్లు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా. ఈ కామెంట్ విషయానికి వస్తే మంచి కామెంట్లే పెడుతున్నారు. లేడీస్ కాబట్టి మంచి కామెంట్లే పెడుతున్నారు. మాలాంటి మగ పురుషులు అయితే అట్లా పెట్టరు, డైరెక్ట్గా లేపుతూ ఉంటారు కామెంట్లని. నువ్వు పెట్టే లేడీస్ పెట్టిన కామెంట్ చదివే లోపు వాళ్ళు 10 లేపింటారు కామెంట్లు, అట్లా ఉంటుంది కామెంట్ మా వాళ్ళది. మీది లేడీస్ డైమండ్ కామెంట్ అయితే, మన బాయ్స్ది అయితే ఇంకా అరాచకం. అది అగ్నిపర్వతం నుంచి పైకి లేసి వస్తుంది చూడు, అట్లా ఉంటుంది కామెంట్లు. అంత ఫైర్ మళ్ళీ కామెంట్ పక్కన ఫైర్ కూడా పెడతారు, ఇంకా లేస్తా అంది తొందరగా అని చెప్పేసి చూపించడానికి సింబాలిక్గా చూపిస్తూ ఉంటారు ఫైర్. ఇట్లా కొందరు కామెంట్లు పెడతారు. నేను మ్యాక్సిమం వీలైతే ఆ కామెంట్లు అన్నీ ఒకరోజు చదివి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి ఆ కామెంట్ ఎట్లుంటాయో. వాళ్ళ పేరు కూడా కొంచెం మెన్షన్ చేస్తా, అంటే కొంతమందికి ఏమైనా ఇబ్బంది, లేడీస్ని ఏమైనా పెట్టాను అనుకుంటే నన్ను క్షమించండి. మీ నేమ్ అయితే మెన్షన్ చేయను, బట్ మీ కామెంట్ అయితే, మీ ప్రొఫైల్ అయితే కనిపించకుండా చేస్తాను. మీ జస్ట్ మీ ప్రొఫైల్ నేమ్ ఒక్కటి కనిపిస్తుంది. మీరు మళ్ళీ ఏమైనా వీడియో చూస్తే చూసుకోండి. మీ కామెంట్స్ అన్నీ ఒకరోజు చదివి, నేను ఎట్లాంటి కామెంట్స్ పెట్టినారు ఇన్ని రోజులు బిగ్ బాస్ షార్ట్స్కి కానీ వీడియోస్కి కానీ, కామెంట్లు అన్నీ చదివి ఒక వీడియో చేస్తాను, చూడండి. అండ్ ఈరోజు ఈరోజు నామినేషన్ లిస్ట్ అయితే ఇంకా యష్మి, పృథ్వీకి అయితే మామూలు వార్నింగ్స్ రావడం లేదంట హౌస్లో, అదే లైవ్లో అక్కడ స్టేజ్ మీద నాగార్జున సార్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే గిరగిర తిప్పుతాడు కదా మాస్లో, అట్లా తిప్పుతున్నాడు పృథ్వీని. ఇంకా యష్మికి లీస్ట్ ఓట్స్ ఎందుకు ఉన్నాయి అనే రీజన్ అంటే, మీరు చెప్తున్నారు కదా బ్రో మంచిగా ఆడిందని చెప్పేసి, ఈ వీక్ 100 to 80% మంచిగా అనుకుంటారని చెప్పేసి మీరు అంటున్నారు. మళ్ళీ ఎట్లా లీస్ట్లో ఉందని చెప్పేసి, ఆ లీస్ట్ పొజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ 2 వీక్స్ ఆమె చేసుకున్న మిస్టేక్. అది ఆమె గేమ్ని ఆమె ఆడియన్స్ని ఆమె స్పాయిల్ చేసుకోయింది. ఎందుకంటే ఆమె చేసిన ఓవర్ యాక్షన్ కరెక్ట్ వర్డ్. కొందరికి నచ్చకపోవచ్చు యష్మి ఫ్యాన్స్కి, నన్ను క్షమించండి, అదే కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఆమె చేసింది అదే ఫస్ట్ 2 వీక్స్. నేను ఈ వీక్స్ గురించి అయితే మాట్లాడడం లేదు. యష్మికి నేను 100 to 100% ఇచ్చా. ఎక్కడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, ఎక్కడా ఇది చేయలేదని చెప్పేసి నేను ఈ వీక్ గురించి మాట్లాడడం లేదు. లాస్ట్ 2 వీక్స్ గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ నామినేషన్ గురించి. ఆమె ఎందుకు లిస్ట్లో ఉన్నదంటే కారణం ఏంటంటే, ఆమె చేసిన తప్పులు, ఆమె చేసిన అరాచకం అంటే అల్లరి, మాటలు, ఎగరడాలు, ఇట్లా స్టెప్పులు అవి చేయడం వల్ల ఆమె అట్లా ఓట్ లిస్ట్ అనేది ఈ వీక్ ఎట్లయినా ఏమైనా పంపించేయాలా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా లాస్ట్ వీకే. ఒక్కసారి నామినేషన్లోకి ఒక్కసారి రాక మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆడియన్స్ చాలా మీమ్స్ చూసాం, కామెంట్స్ చూసాం. ఒక్క వీడియో పెడితేనే నేను జస్ట్ నా షార్ట్లో ఆదిరెడ్డి అన్న చేసిన వీడియో ఇమిటేటింగ్ యష్మిని, అబ్బాబాబా అవేం కామెంట్లు, అవేం లైక్లు, అవేం వ్యూస్. నేనే పిచ్చెక్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. 2 lakh వ్యూస్ అంట. 2 lakh వ్యూస్
ఆల్మోస్ట్ 110 కామెంట్స్ వీడియోకి షార్ట్స్కి. ఏంట్రా భయ్యా లైక్సే 3K అంట. ఏందో నాకు అర్థం కాలే. మళ్ళీ యష్మి చేసిన అన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని కామెంట్స్ వచ్చాయి, అన్ని లైక్స్ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ఛానల్ మహా అంటే 3 రోజుల్లో ఒక 700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంత దాంట్లో 2 lakhs వ్యూస్ వచ్చాయి ఒక షార్ట్స్కి, 3K లైక్స్ వచ్చాయి అండ్ 110 కామెంట్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి అక్కడ ఎట్లా బిహేవ్ చేసింది ఆమెను ఎంత ఘోరంగా ఆయన ఆదిరెడ్డి అన్న ఇమిటేట్ చేశాడు. ఘోరం కాదు, ఎగ్జాక్ట్గా దింపినాడు. ఇంకా మనకి ఆదిరెడ్డి అన్నది ఇంకా మంచిగా అనిపించింది. ఆమె చూసే పిచ్చెక్కుతుంది అట్లుందనమాట. ఆ 2 weeksది తప్పు చేసుకునడం వల్లనే ఆమెను ఈ వీక్ ఎట్లయినా పంపించాలని చెప్పేసి లీస్ట్లో వచ్చింది. బట్ ఆ లీస్ట్లో ఇప్పుడు పృథ్వీ కూడా సేమ్ ఈక్వల్ ఉన్నాడు. ఈక్వల్ అంటే యష్మి, పృథ్వీ, అబ్బాయి ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఈ లీస్ట్ ఎవరని చూసుకుంటే అబ్బాయి వెళ్ళడు మ్యాక్సిమం. ఎందుకంటే బాయ్స్లో కావాలి, బట్ ఓట్స్ కూడా వీళ్ళిద్దరికి కంపేర్ చేసుకుంటే ఆయనకు కొంచెం ఎక్కువనే ఉన్నాయి, ఒక 800-900 ఎక్కువనే ఉన్నాయి. బట్ యష్మిని పృథ్వీని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దట్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఈ వీక్ కొంచెం యష్మి ఏమన్నా మంచిగా ఆడింది కాబట్టి ఎలిమినేట్ అవ్వదు అని నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం ఎలిమినేషన్ పృథ్వీ అవుతాడు. అండ్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది, మీకు అది రేపు తెలుస్తుంది. పృథ్వీ ఎలిమినేషన్ జరుగుతుంది, మళ్ళీ పృథ్వీకి ట్విస్ట్ ఉంటుందని మీరు అనుకోవద్దు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నాయి, మీరు ఊహించలేరు. ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరు, పాత కంటెస్టెంట్లా, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా, లేకపోతే ఏమన్నా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారా, వీళ్ళనే చూడలేకపోతున్నాం, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఎవరిని చూసేది అని చెప్పేసి మీరు అనుకుంటే కామెంట్ చేయండి. లేకపోతే మీకు పాత వాళ్ళు ఎవరు వస్తే వీళ్ళకి కరెక్ట్, ఎవరు వస్తే వీళ్ళని దింపేస్తారు, ఎవరు వస్తే లేపుతారు ఛానల్ని, ఎపిసోడ్ని, బిగ్ బాస్ సీజన్ని ఎవరు వస్తే లేపుతారని చెప్పేసి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. అంటే పాత సీజన్లో విన్నర్స్ రావాలా, లేకపోతే పాత సీజన్లో ఎంటర్టైనర్స్ రావాలా అని చెప్పేసి కూడా అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే నా ఫేవరెట్ సీజన్ 2లో కౌశల్ గారు వస్తే మళ్ళీ టీఆర్పీ పెరుగుతుంది. లేదు ముక్కు అవినాష్ వచ్చినా కానీ మస్తు ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. లేదు ముక్కిన అవినాష్ రాకపోయినా సోహెల్ ఉండాలంటే హర్యానా ఉండాలి, వాళ్ళిద్దరు రావాలంటే కుదరదు, పంపేయరు. ఇట్లా కొందరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేసి చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయి, ఎవరు వస్తారని చెప్పేసి మీరు అనుకుంటారో. మీకు బిగ్ బాస్కి ఏమన్నా లింక్ కుదురుతుందో చూద్దాం. మీరు చెప్పిన కామెంట్స్కి ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వచ్చి ఆయన పంపించేది కూడా సేమ్ అయితే యువర్ ఆస్ట్రాలజిస్ట్, అదే రాధేశ్యామ్లో మన ప్రభాస్ అన్న చెప్పేదే జాతకాలు, అట్లా మీరు చెప్పేదే జాతకం, అట్లా జరగవచ్చేమో చూద్దాం. మీరైతే కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిన వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే కరెక్ట్ అని చెప్పేసి. బట్ ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే చూడకుండా మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్గా 9కి ఎపిసోడ్ వస్తుంది. మీరు ఏ పనులున్నా 8:30 లోపల అన్నీ చేసేసుకొని వీలైతే తినేసి కూడా కూర్చోండి. ఇంకా స్నాక్స్ గింక్స్ అన్నీ రెడీ చేసుకొని మీకు ఒక థ్రిల్లింగ్ సినిమా, ఎంటర్టైనింగ్ మీకు అక్కడ థ్రిల్లర్ అనమాట. మనకి హర్రర్ థ్రిల్లర్ లెక్క ఉంటుంది వాళ్ళకి, మనకి ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. మీరైతే మంచి స్నాక్స్తో కూర్చొని రెడీగా ఉండండి. 9కి ఎపిసోడ్ వస్తుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండండి, ఫుల్ హైప్తో ఉండండి. నేను 100% రాసి చెప్తాను కదా. మీకు నచ్చని వాళ్ళ మీద కేక మామూలు కేక కాదు, అది అరాచకము. ఇంకా మీరు ఏం పెట్టుకుంటారో వాళ్ళకి పేర్లు మీ ఇష్టం. మీరు ఏమైనా పేరు పెడతా అంటే దానికి ఇంకా కింద పెట్టండి కామెంట్లో, నేను చూస్తా ఏమని పెడతారో. నాకు సార్ ఉన్న ఫైర్కి, కంటెస్టెంట్లు ఉన్న వణుకుడు, టీఆర్పీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే టీఆర్పీ ఎందుకు పెరగదో నేను కూడా చూస్తా. అండ్ ఇంకో విషయము, ఈ వీడియో ఎవరు చూసినా సరే మీరు పక్కా అయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ ప్రెస్ చేసి అయితే వెళ్ళండి. ఈ వీడియో అయిపోయేలోపు లైక్ అయితే ప్రెస్ చేసి వెళ్ళండి. అండ్ చూసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోవద్దు. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత మోటివ్ ఉంటుంది. అండ్ నాకు ఈ 4 days 5 daysలోనే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తము నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి, వాళ్ళ పేర్లు నాకు తెలియకపోయినా వాళ్ళు నన్ను చూస్తూ ఉంటారు. నేను చెప్పే వీడియోలో వాళ్ళందరూ నా వీడియో వింటూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎపిసోడ్ క్యాక్ ఉంటుంది, క్యాక కాదు, బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ ఫన్ అని చెప్పేసి ఉంది కదా. మీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈరోజు.
పక్కా రెడీగా ఉండండి 9 o'clockకి. చూడడం అయితే మర్చిపోవద్దు. మిస్ అయితే ఎంటర్టైన్మెంట్ మీరే మిస్ అయిపోతారు. మళ్ళీ దానికి నేను ఏం చేయలేను, ఎవరు ఏం చేయలేరు. కోర్స్ మళ్ళీ చూడొచ్చు అనుకో, బట్ అంత లోపల ఏంటంటే ఆ ఎపిసోడ్ క్లిప్స్, షార్ట్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లలో వదలడము, ఫేస్బుక్లలో వదలడం అని చెప్పేసి చేస్తారు. అట్లా కొంచెం కొంచెం చూస్తే మనకి మళ్ళీ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా 9కి మొబైల్ ఉంటే మొబైల్, టీవీ ఉంటే టీవీ, కనెక్ట్ పీసీ ఉంటే పీసీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే చూసేసుకోండి. ఎగ్జైట్మెంట్ అనేది అప్పుడే ఫీల్ కండి. మళ్ళీ దాన్ని డిలే చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎగ్జైట్మెంట్ అన్నారు. ఏదో క్యాజువల్గా చూడాలంటే చూడాలి, ఏదో సీరియల్ ఎపిసోడ్ రేపు నిన్న చూపించారు ఈరోజు చూద్దాం అనేటట్టు ఉంటుంది. అట్లా ఉండొద్దు. మ్యాక్సిమం ట్రై చేయండి. 9 o'clock పెట్టుకొని చూడండి, క్యాక్ ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, మనందరికీ నేను చెప్పాను స్టార్టింగ్లోనే 1K సబ్స్క్రైబర్స్ ఇంకో 2 monthsలో అవ్వాలని చెప్పేసి. మ్యాక్సిమం ఒక 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని అన్నాను కదా. నేను అనుకుంటున్నా, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ నేను 2 monthsలో అవుతుందా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ మీ సపోర్ట్ చాలా అంటే చాలా నాకు నచ్చింది. మీకు నేను నచ్చాను. నేను చెప్పే షార్ట్స్ నచ్చాయో తెలియదు కానీ 700 సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా గ్రేట్ 4 daysలో. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇట్లానే సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ని చూద్దాం. మేబీ ఈ మంత్లోనే రావచ్చు, 2 months కాదు, చూద్దాం. అండ్ ఇంకా మనకి ఏం కావాలంటే 4000 వాచ్ అవర్ కూడా కావాలి. దానికి మీరు నేను పక్కా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇట్లానే రివ్యూస్ ఇస్తూనే ఉంటా బిగ్ బాస్ గురించి. ఈ 2 months గ్యాప్ లేకుండా మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా, అప్డేట్ ఇచ్చేస్తా. మీరైతే లైక్ చేయకుండా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు, లేకుంటే ఇప్పుడు చూసే కొత్త వాళ్ళని సరే, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాను. స్టే ట్యూన్, జాగ్రత్త, టేక్ కేర్, బాయ్, love you. Subscribe guys.